బాల్యం నుంచే చిన్నారుల్లో అంధత్వ నివారణకు గతేడాది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ ప్రారంభించింది. 2 విడతలుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు కంటి పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 80,000 మంది పిల్లలకు దృష్టిలోపమున్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం 3వ విడతలో భాగంగా వారందరికీ మరోసారి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఏఆర్ మిషన్ తో కూడా మనం కరెక్షన్స్ చేసుకుని సమస్యలు ఉన్న పిల్లలకి వెంటనే కళ్ళజోళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేము అన్ని పరిష్కరించుకుంటూ ఫాలో అప్ చేసుకుంటున్నాము. మాకు హనుమకొండ జిల్లాకి 2,357 మంది ఐకి సంబంధించిన సమస్యలతో ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు 300 చొప్పున ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారము ఎక్కడ డీవియేషన్ లేకుండా పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతున్నాము. కళ్ళజోళ్లు కూడా మనకు ఆకృతి ద్వారా వస్తున్నాయి. చిన్నారుల్లో పౌష్టికాహార లోపం, ఇతరత్ర కారణాలతో దృష్టిలోపం సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నివారణ కోసం గతేడాది ప్రతిష్టాత్మకంగా కంటి చూపు కార్యక్రమం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 59 ప్రభుత్వ నేత్ర వైద్యశాలల్లో కంటి పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్ని రోజూ బృందాలుగా తీసుకెళ్లి కంటి పరీక్షలు చేయిస్తున్నారు.